సో ఈరోజు క్లాస్లో 4 వేరియబుల్ కే మ్యాప్ గురించి డిస్కస్ చేద్దామమ్మా. సో ప్రీవియస్ క్లాస్లో మనము 2 వేరియబుల్ 3 వేరియబుల్ కే మ్యాప్స్ గురించి డిస్కస్ చేసాము అండ్ వాటి మీద ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేసాము. ఓకే, సో ఫర్ ఎనీ వేరియబుల్ కే మ్యాప్ we have how many number of adjacencies. So for depending on the number of variables, the maximum number of adjacencies are equal to number of variables. Okay, సో ఫస్ట్ ఏంటి, ఇచ్చిన ప్రాబ్లం మీద డిపెండ్ అయ్యి నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ని బట్టి ఫస్ట్ మనం కే మ్యాప్ డ్రా చేయాలి. ఓకే, సో తర్వాత ఈచ్ సెల్ కి నెంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ రాయాలి. ఆఫ్టర్ దట్ లీస్ట్ అడ్జసెన్సీ నెంబర్ ఏదైతే ఉంటుందో దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాము. డిపెండింగ్ ఆన్ దట్ వీ హ్యావ్ టు గ్రూప్ ద వేరియబుల్స్. అంటే గ్రూపింగ్ ఎలా చేస్తాము, పేర్ చేయొచ్చు, క్వాడ్ చేయొచ్చు, ఆక్టేట్ చేయొచ్చు, ఇలా గ్రూప్ చేస్తాము. ఓకే, సో ఈరోజు క్లాస్లో 4 వేరియబుల్ కే మ్యాప్ గురించి డిస్కస్ చేద్దాము. సో ఫర్ 4 వేరియబుల్ కే మ్యాప్ we have 2 power 4 cells. 2 power 4 means 16 cells. 16 cells are 16 square boxes. So here we are assuming the variables A, B, C, D. ఏబిసిడిగా తీసుకున్నాము. సో మనకి ఇక్కడ పిక్టోరియల్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది, మనకి రో అండ్ కాలం లాగా ఉంటుంది. సో యూ హ్యావ్ టు స్ప్లిట్ దీస్ వేరియబుల్స్ ఇంటూ రో అండ్ కాలం. సో మనకి 4 వేరియబుల్స్ కాబట్టి ఎలా స్ప్లిట్ చేయొచ్చు, ఒక సైడ్ 2 వేరియబుల్స్, ఇంకొక సైడ్ 2 వేరియబుల్స్ గా స్ప్లిట్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి ఎలా స్ప్లిట్ చేసాము, ఒక సైడ్ ఏబి తీసుకున్నాము, ఇంకొక సైడ్ సిడి తీసుకున్నాము. ఓకే, సో ఆఫ్టర్ దట్ ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న దేని రిప్రజెంట్ చేస్తుంది, రో, అండ్ ఈ సిడి దేని రిప్రజెంట్ చేస్తుంది, కాలం. For 2 variables we have 4 possible combinations. So you have to write the 2-bit gray code sequence here. So 2 variables ki manaki gray code sequence enti 0 0 0 1 1 1 and 1 0 you have to write. Okay, అండ్ నెక్స్ట్ సిమిలర్లీ ఇక్కడ కూడా మనకి 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ఏమని రాయాలి, 0 0 0 1 1 1 అండ్ 1 0 అని రాయాలి. ఆ తర్వాత ప్రతి సెల్లులో మనం ఏం చేయాలి, దాని ఈక్వలెంట్ డెసిమల్ నెంబర్ రిప్రజెంటేషన్ రాయాలి. సో ఈ సెల్ అనేది మనకి దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, ఫస్ట్ మనం రో ప్లేస్ చేయాలి, ఆ తర్వాత కాలం ప్లేస్ చేయాలి. రో వాల్యూ 0 0, column value 0 0. So what is the equivalent decimal number here, 0. Okay, so ikkada vachesi 0 0 and 0 1. What is the equivalent decimal number, 1. So like that you have to place the equivalent decimal numbers in each square box or each cell. ఓకే, సో ఆఫ్టర్ దట్ మనము ఇక్కడ ఒక నెంబర్ ని కన్సిడర్ చేసుకొని దానికి నెంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ ఎన్ని ఉన్నాయో చూద్దాము. వాట్ ఆర్ ద మాక్సిమం నెంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ ఫర్ ద ఈచ్ సెల్ స్క్వేర్ బాక్సెస్. ఇప్పుడు 5 తీసుకున్నాం. 5 కి అడ్జసెంట్ గా ఏముంది, 7 అడ్జసెంట్, 4 అడ్జసెంట్ అండ్ 1 అడ్జసెంట్ అండ్ 13 అడ్జసెంట్. ఇంకేమైనా పాసిబిలిటీస్ ఉన్నాయా మనకి? సో ఇంకే పాసిబిలిటీస్ లేవు. ఇప్పుడు 5 అనే స్క్వేర్ బాక్సెస్ కి మనకి మాక్సిమం నెంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. సో డిపెండింగ్ ఆన్ ద ప్రాబ్లం ఈ అడ్జసెన్సీస్ అనేవి మారుతా ఉంటాయి. ఓకే, సో ఇక్కడ 5 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఈ సరౌండింగ్ అంతా ఏమవుతుంది, దానికి అడ్జసెంట్ అవుతుంది. ఓకే, సో అలానే 8 కన్సిడర్ చేసుకున్నాం. 8 కి ఏమేమి అడ్జసెంట్ గా ఉన్నాయో చూడండి. 8 కి 9 అడ్జసెంట్, 8 కి 12 అడ్జసెంట్ అండ్ మనం కార్నర్స్ ఆల్సో అడ్జసెంట్ అని చెప్పాం కదా. ఫర్ 8 10 అడ్జసెంట్, ఫర్ 8 0 ఆల్సో అడ్జసెంట్. కార్నర్స్ అంటే ఇటు సైడ్ ఫోల్డ్ చేస్తే 0 అడ్జసెంట్ అవుతుంది, ఇటు సైడ్ ఫోల్డ్ చేస్తే 10 అడ్జసెంట్ అవుతుంది. సో కార్నర్స్ ఆల్సో అడ్జసెంట్. సో మనకి ఇక్కడ ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి, 4. సో ఇక్కడ మీరు ఏ స్క్వేర్ తీసుకున్నా కానీ మనకి ఎన్ని అడ్జసెన్సీస్ వస్తాయి, 4 అడ్జసెన్సీస్ వస్తాయి. ఫర్ ఈచ్ స్క్వేర్ వీ హ్యావ్ ద మాక్సిమం నెంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ ఆర్ 4 ఫర్ 4 వేరియబుల్ కే మ్యాప్. ఓకే, సో అలానే 4 తీసుకున్నాము. 4 కి ఏమేమి అడ్జసెంట్ ఉన్నాయో చూడండి. 4 కి 5 అడ్జసెంట్, 4 కి 12 అడ్జసెంట్ అండ్ 4 కి 0 అడ్జసెంట్ అండ్ ఫర్ 4 హియర్ 6 ఆల్సో అడ్జసెంట్. 4 కి ఏం అడ్జసెంట్ గా ఉంటుంది, 6 అడ్జసెంట్ గా ఉంటుంది. ఓకే, సో అలా మీరు ఏ మినిటం కన్సిడర్ చేసుకున్నా ఇక్కడ అడ్జసెన్సీస్ అనేవి ఎన్ని వస్తాయి, మాక్సిమము 4 వస్తాయి. నెంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ ఎన్ని వస్తాయి, 4.
అండ్ నెక్స్ట్ ఇఫ్ ద గివెన్ ప్రాబ్లమ్ కంటైన్స్ మిన్ టర్మ్స్ ని K-map లో ఎలా ప్లేస్ చేస్తాము, వన్స్ గా ప్లేస్ చేస్తాము. ఇఫ్ ద గివెన్ ప్రాబ్లమ్ కంటైన్స్ మిన్ టర్మ్స్, హియర్ ఈచ్ సెల్ రిప్రజెంట్స్ ద ప్రొడక్ట్ టర్మ్. ఈచ్ సెల్ లో ఏముంటుంది, ప్రొడక్ట్ టర్మ్. ఇక్కడ రాసినట్లుగా మనకి ప్రతి సెల్ లో ఉండేది ఏంటి, ప్రొడక్ట్ టర్మ్. ఓకే, సో ఇక్కడ చూడండి ప్రొడక్ట్ టర్మ్స్ రాసాము. అలా కాకుండా ఇఫ్ ద గివెన్ ఫంక్షన్ ఆర్ ఎక్స్ప్రెషన్ కంటైన్స్ మ్యాక్స్ టర్మ్స్, సో ఇక్కడ మ్యాక్స్ టర్మ్ అంటే ఇక్కడ ఏముంటుంది, ఇన్ ఈచ్ సెల్ రిప్రజెంట్స్ ద సమ్ టర్మ్ హియర్. సో మ్యాక్స్ టర్మ్స్ లో 0 ఈస్ ద అన్కాంప్లిమెంట్ ఆఫ్ ద వేరియబుల్. సో ఇక్కడ మనకి ఏమున్నాయి, 4 zeros కదా. సో 4 zeros అంటే ఏం రాస్తాము, a ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ఇలా రాయాలి. ఓకే, సో అలానే 0 0 1 అనుకోండి, ఏం రాస్తాము, a ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి బార్. సో ప్రతి సెల్లో ఇక్కడ ఉండేది ఏంటి, మనకి సమ్ టర్మ్స్. ప్రతి సెల్లో ఉండేది ఏంటి, ఇక్కడ సమ్ టర్మ్స్. ఓకే, సో అలా మనము ఓకే 4 వేరియబుల్ K-map డ్రా చేసి మిన్ టర్మ్స్ ఇస్తే గనక అవి ప్రొడక్ట్ టర్మ్ అవుతుంది ప్రతి సెల్ అనేది, మ్యాక్స్ టర్మ్స్ ఇస్తే గనక సమ్ టర్మ్ అవుతుంది. ఓకే, సో 4 వేరియబుల్ K-map అని ఇచ్చినప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ మనం దాని యొక్క గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అంటే టోటల్ గా 16 స్క్వేర్ బాక్సెస్ ని డ్రా చేయాలి. 16 స్క్వేర్ బాక్సెస్ ని డ్రా చేసిన తర్వాత ఆ ఈచ్ సెల్ లో మనం దాని యొక్క డెసిమల్ నెంబర్ రిప్రజెంటేషన్ ని ప్లేస్ చేయాలి. ఓకే, సో మిన్ టర్మ్స్ మ్యాక్స్ టర్మ్స్ అని పక్కన పెడితే, సో ఫస్ట్ డెసిమల్ నెంబర్స్ ప్లేస్ చేయాలి. సో ఆ తర్వాత మిన్ టర్మ్స్ ఇస్తే గనక K-map లో 1 గా ప్లేస్ చేస్తాము, మ్యాక్స్ టర్మ్స్ ఇస్తే గనక 0 గా ప్లేస్ చేస్తాము. ఇక్కడ ప్రాబ్లం చూడండి, ప్రాబ్లం ఇచ్చారు, ఇది K-map యూస్ చేసి మినిమైజ్ చేయాలి. సో f ఆఫ్ ABCD ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ m ఆఫ్, అంటే ఇక్కడ ఇచ్చింది ఏంటి, మిన్ టర్మ్స్. ఓకే, అండ్ నెక్స్ట్ ఫంక్షన్ లో ఎన్ని వేరియబుల్స్ మెన్షన్ చేశారు, 4 వేరియబుల్స్ మెన్షన్ చేశారు కాబట్టి యూ హ్యావ్ టు డ్రా ద 4 వేరియబుల్ K-map. యూ హ్యావ్ టు డ్రా ద 4 వేరియబుల్ K-map. సో ఫస్ట్ 4 వేరియబుల్ K-map డ్రా చేయాలి. సో 4 వేరియబుల్ K-map డ్రా చేసిన తర్వాత, సో అక్కడ ఇచ్చిన మిన్ టర్మ్స్ ని K-map లో మనం ఎలా ప్లేస్ చేయాలి, వన్స్ గా ప్లేస్ చేయాలి. సో ఫస్ట్ 4 వేరియబుల్ K-map డ్రా చేద్దాం. 4 వేరియబుల్ K-map అంటే మనకి 16 సెల్స్ ఉంటాయి. సో యూ హ్యావ్ టు డ్రా ద 16 సెల్స్. ఓకే, సో ఆ తర్వాత ఏం చేయాలి, ఈచ్ సెల్ లో డెసిమల్ నెంబర్ ప్లేస్ చేయాలి. సో డెసిమల్ నెంబర్ ప్లేస్ చేసిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 3 6 7 అని ఇచ్చారు కదా, ఇది 2, ఇది 3, నెక్స్ట్ 6 7, నెక్స్ట్ ఏమి ఇచ్చారు 8 10, ఇది 8, ఇది 10, సారీ ఇక్కడ 10 ఉంటుంది, ఇది 11. ఓకే, అండ్ నెక్స్ట్ 13 14 అని ఇచ్చారు, ఇది 13, ఇది 14. సో ఇచ్చిన మిన్ టర్మ్స్ ని K-map లో వన్స్ గా ప్లేస్ చేసాం, రైట్. ఆఫ్టర్ దట్ ఏం చేయాలి, మనము గ్రూపింగ్ చేయాలి. గ్రూపింగ్ చేయాలి అంటే ప్రతి మిన్ టర్మ్ కి ఏం రాయాలని చెప్పాను నేను, అడ్జసెన్సీస్ రాయాలి అని చెప్పాను. ప్రతి మిన్ టర్మ్ కి అడ్జసెన్సీస్ రాయాలి. సో ఫస్ట్ మిన్ టర్మ్ ఏముంది, 2, ఇది 2 అన్నమాట. 2 కి ఏవేవి అడ్జసెంట్ గా ఉన్నాయి చూడండి, 2 కి 3 adjacent, 7 adjacent, and for 2 this one is also adjacent. ఈ నెంబర్ ఏంటి ఇక్కడ 11, ఈ నెంబర్ ఏంటి ఇక్కడ 11. సో ఎన్ని నెంబర్ ఆఫ్ adjacencies ఉన్నాయి, 2 కి టోటల్ గా 3 ఉన్నాయి adjacent గా. 2 కి ఎన్ని ఉన్నాయి, 3 adjacencies ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మిన్ టర్మ్ 3 తీసుకుందాం. 3 కి ఏమేమి ఉన్నాయి adjacent గా ఒకసారి చూడండి, 3 కి 6 adjacent, 3 కి 2 adjacent, అండ్ ఇక్కడ ఈ కార్నర్ కూడా adjacent. సారీ ఇది 2 అవుతుంది, 0 1, ఇది 2 అమ్మ, ఇది 3. ఓకే, సో ఇంతకు ముందు మనం రాసింది 3 కి రాసాము నెంబర్ ఆఫ్ adjacencies 3 అని, ఇప్పుడు 2 కి రాయిపోతున్నాము. 2 కి 6 adjacent, 2 కి 3 adjacent, for 2 10 also adjacent. So how many number of adjacencies here, 3. నెక్స్ట్ 6 తీసుకుందాం. 6 కి ఏమేమి adjacent ఉన్నాయో చూడండి, ఇక్కడ 2 7, అండ్ ఇక్కడ ఉన్న నెంబర్ ఏంటి, ఇది 14. ఓకే, సో 6 కూడా ఎన్ని ఉన్నాయి adjacencies, 3 ఉన్నాయి. నెక్స్ట్ 7 తీసుకుందాం. 7 తీసుకుంటే 7 కి 3 adjacent, 6 adjacent, ఇంకేమన్నా ఉన్నాయా adjacent గా, ఏమీ లేవు. అండ్ నెక్స్ట్ 8.
సో మీరు ఎడ్జసెన్సీ ప్రొసీజర్ కనుక ఫాలో అయితే మనకి కరెక్ట్ ఆన్సర్ అనేది వస్తుంది, కరెక్ట్ గా మినిమైజ్ అయిన ఎక్స్ప్రెషన్ వస్తుంది. సో గ్రూప్స్ కూడా ఎలా పడితే అలా చేయము, సో ఒక వేలో చేస్తాము డిపెండింగ్ ఆన్ దిస్ ఎడ్జసెన్సీ. ఓకే, సో నెక్స్ట్ 8 తీసుకున్నాం. 8 ఇక్కడ ఉంది. 8 కి ఏమేమి అడ్జసెంట్ గా ఉన్నాయో చూడండి. 8 కి 10 ఒక్కటే ఉంది అడ్జసెంట్ గా, ఇంకేమైనా ఉన్నాయా ఇక్కడ? ఏమీ లేవు. సో 8 కి హౌ మెనీ నెంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ హియర్? 1. అలానే 10 తీసుకున్నాం. 10 కి ఏమేమి ఉన్నాయి అడ్జసెంట్ గా? 10 ఇక్కడ ఉంది. 10 కి 14 అడ్జసెంట్, 11 అడ్జసెంట్, 10 కి 8 అడ్జసెంట్. సో ఎన్ని ఉన్నాయి అడ్జసెన్సీస్? 3 ఉన్నాయి. నెక్స్ట్ 11 తీసుకున్నాం. 11 కి 2 ఉన్నాయి నెంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్. చూడండి ఇక్కడ 10 అడ్జసెంట్, 11 కి 3 కూడా అడ్జసెంట్. నెక్స్ట్ 13 అంటే ఇది ఇక్కడ సింగిల్ గా ఉంది. సో నెంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ ఏంటి ఇక్కడ? 0, పక్కన ఏమీ లేవు. అండ్ నెక్స్ట్ 14 తీసుకుంటే 14 కి ఏమో 2 ఉన్నాయి అడ్జసెన్సీస్. 14 కి ఏమేమి అడ్జసెంట్? 10 అడ్జసెంట్ అండ్ 6 అడ్జసెంట్, ఇంకేమీ లేవు కదా అడ్జసెంట్ గా. ఓకే, సో అడ్జసెన్సీస్ రాసిన తర్వాత లీస్ట్ అడ్జసెన్సీ ఏదైతే ఉంటుందో దానికి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాము. లీస్ట్ అడ్జసెన్సీ నెంబర్ ఏంటి ఇక్కడ? 13. ఓకే, 13 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. 13 ని దేంతో అయినా గ్రూప్ చేయగలమా? అంటే 13 తో 16 సెల్స్ ను చేయడానికి ఉందా మనకి? లేదు. 8 సెల్స్ చేయడానికి ఉందా? లేదు. మాక్సిమం పాసిబిలిటీ చూసుకుంటాము. అండ్ నెక్స్ట్ క్వాడ్ చేయడానికి ఉందా? లేదు. పెయిర్ చేయడానికి ఉందా? లేదు. దాని పక్కన అసలు అడ్జసెంట్ గా ఏమీ లేనప్పుడు దాన్ని దేంతోనూ గ్రూప్ చేయలేము. సో అది ఇండివిజువల్ టర్మ్. సో ఇండివిజువల్ టర్మ్ అంటే ఇక్కడ ఏం రాస్తాము? హారిజాంటల్ గా ఏబి ఉంది, వర్టికల్ గా సి బార్ డి ఉంది. సో వాట్ ఈస్ ద టర్మ్ హియర్? ఏబి సి బార్ డి. ఏబి సి బార్ డి. సో 13 కంప్లీట్ అయింది. మనకి గ్రూపింగ్ అంటే అన్ని మిన్ టర్మ్స్ ఇన్వాల్వ్ అవ్వాలి గ్రూప్ లో. అండ్ నెక్స్ట్ లీస్ట్ అడ్జసెన్సీ ఉన్నదేంటి? 8 తీసుకుందాం. 8 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. 8 తో మాక్సిమం ఎన్ని చేయొచ్చు? 8 తో 16 సెల్స్ చేయడానికి ఏమైనా ఉందా ఇట్లా కార్నర్స్ కానీ? లేదు. 8 తో క్వాడ్ చేయడానికి ఉందా? లేదు. అండ్ నెక్స్ట్ 8 తో మనము పెయిర్ మాత్రమే చేయగలము. ఆ పెయిర్ కూడా ఏంటి? 8, 10 మాత్రమే గ్రూప్ చేయగలము. 8, 10 మాత్రమే గ్రూప్ చేయగలము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా ఒక 1 ఉంది అనుకోండి, అప్పుడు ఇక్కడ ఈ 2, ఇక్కడ ఈ 2 క్వాడ్ చేయగలము. ఓకే, సో ఇక్కడ మాత్రం 2 ఉన్నాయి కాబట్టి 8 కి 10 2 మాత్రం కాబట్టి సో పెయిర్ మాత్రమే చేయగలము. సో పెయిర్ చేస్తే ఇక్కడ ఏమొస్తుంది? ఇది ఏంటి ఇక్కడ టర్మ్? ఇది ఏ బి బార్. ఏ బి బార్. వర్టికల్ గానేమో సి బార్ డి బార్ ఉంది, సిడి బార్ ఉంది. సో కాబట్టి ఏం రాస్తాం ఇక్కడ? ఏ బి బార్ అండ్ వర్టికల్ గా డి బార్ కామన్ కాబట్టి ఏ బి బార్ డి బార్. సో 8, 10 గ్రూప్ చేసాం కాబట్టి 8 ని 10 ని టిక్ చేసుకుందాం. ఓకే, అండ్ నెక్స్ట్ లీస్ట్ అడ్జసెన్సీ ఉన్నవేంటి? 2 అడ్జసెన్సీస్ ఉన్నాయి. 7 ఉంది, 11 ఉంది, 14 ఉంది. సో కాబట్టి ఏదో ఒకటి చూస్ చేసుకోవచ్చు మీరు ర్యాండమ్ గా. సో 7 ని సెలెక్ట్ చేసుకుందాం. 7 ఇక్కడ కర్సర్ ప్లేస్ చేసాం. మనం గ్రూపింగ్ ఎలా చేయాలని చెప్పాము? హారిజాంటల్ గా చేయొచ్చు, వర్టికల్ గా చేయొచ్చు. గ్రూపింగ్ చేసినప్పుడు షేప్ అనేది స్క్వేర్ కానీ రెక్టాంగులర్ కానీ ఉండాలి. సో 7 తో మనకి 16 సెల్స్ చేయడానికి ఉందా? 16 అంటే ఈ మొత్తము లేదు. 7 తో కనీసం 8 సెల్స్ చేయడానికి ఉందా? లేదు. 7 తో మనం క్వాడ్ మాత్రమే చేయగలం. 7 తోటి మనము క్వాడ్ మాత్రమే చేయగలం. సో ఇలా క్వాడ్ చేస్తాము. క్వాడ్ చేసినప్పుడు ఇక్కడ ఏముంది? కామన్ ఏ బార్ ఉంది అండ్ వర్టికల్ గా వచ్చేసరికి ఇక్కడ సి కామన్. సో యూ కెన్ రైట్ ఏ బార్ సి ఫర్ దిస్ గ్రూప్. మిన్ టర్మ్స్ ని ప్లేస్ చేసి గ్రూప్ చేస్తే మనకు వచ్చే టర్మ్స్ ని ఏమంటాం? మనము ప్రొడక్ట్ టర్మ్స్ అంటాము. ఓకే, సో గ్రూపింగ్ చేసినప్పుడు మనకి ఏమి కవర్ అయినాయి? 6, 7, 3, 2. సో 6, 7, 3, 2 ఇవి గ్రూప్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి టిక్ చేసేస్తున్నాం. ఇంకా మిగిలిపోయింది ఏంటి? 11, 14 మిగిలిపోయినాయి. సో 11 చూస్ చేసుకుందాం. దీనికి నెంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ 2 ఉన్నాయి కాబట్టి 11. ఓకే, సో 11 ఇక్కడ ప్లేస్ చేసాం కర్సరు. 11 తో మనము ఎన్ని గ్రూప్ చేయొచ్చు అంటే మాక్సిమము క్వాడ్ చేయొచ్చు. 11 తోటి మనం ఏం చేయొచ్చు? క్వాడ్ చేయొచ్చు.
సో ఇది క్వాడ్ అన్నమాట. సో కార్నర్స్ ని కూడా మనం ఎడ్జసెంట్ అంటున్నాం కాబట్టి 11 3 ఎడ్జసెంట్ కాబట్టి సో వీ కెన్ ఫార్మ్ ద గ్రూప్. అంటే మనం ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఏమేమి ఎడ్జసెంట్ గా వస్తాయి 10 11 దాని పక్కన 2 3 వస్తాయి. సో కాబట్టి మనం ఏం చేయొచ్చు క్వాడ్ చేయొచ్చు. ఏం చేయొచ్చు క్వాడ్ చేయొచ్చు. క్వాడ్ చేస్తే హారిజాంటల్ గా ఇక్కడ ఏం కామన్ ఉంటుంది మనకి బి బార్ కామన్ ఉంది అండ్ వర్టికల్ గా వచ్చేసరికి సి కామన్ ఉంది. ఓకే సో 11 తో ఏవేవి గ్రూప్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి అవన్నీ టిక్ చేసాం మనం ఇక్కడ. ఇంకా మిగిలిపోయింది ఏంటి 14 ఇక్కడ ఉంది. సో ఇక్కడ మనం కర్సర్ ప్లేస్ చేసి 14 తో 16 చేయటానికి ఉందా లేదు, 8 చేయటానికి ఉందా, 8 అంటే ఇట్లా చేయటానికి ఉందా లేదు. సో క్వాడ్ మాత్రమే చేయగలము. మాక్సిమం పాసిబిలిటీ చూస్తాము. మాక్సిమం ఎన్నైతే గ్రూప్ చేయగలమో అన్నిటిని గ్రూప్ చేస్తాము. సో ఇక్కడ 14 తోటి మనము ఎన్ని చేయగలము క్వాడ్ చేయగలము. సో ఇక్కడ ఏముంటుంది ఇంకా ఫైనల్ గా సిడి బార్. ఫైనల్ గా ఏముంటుంది సిడి బార్. సో ఇక్కడ ఇచ్చిన అన్ని మిన్ టర్మ్స్ అన్ని గ్రూప్ లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి కాబట్టి సో మన మినిమైజేషన్ అనేది కంప్లీట్ అయినట్లు. సో ఫైనల్ గా దిస్ వన్ ఈస్ ద మినిమైజ్డ్ ఎక్స్ప్రెషన్. ఇదేంటి మనకి మినిమైజ్ అయిన ఎక్స్ప్రెషన్. ఓకే సో ఇది 4 వేరియబుల్ కే మ్యాప్. 4 వేరియబుల్ కే మ్యాప్ మీద ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఏం చేయాలి మనము యాస్ట్రీస్ గా 4 వేరియబుల్ అని మెన్షన్ చేస్తే 4 వేరియబుల్ కే మ్యాప్ డ్రా చేయాలి. మిన్ టర్మ్స్ కాబట్టి వాటిని కే మ్యాప్ లో వన్స్ గా ప్లేస్ చేయాలి. ఆ తర్వాత ఈచ్ మిన్ టర్మ్ కి ఎడ్జసెన్సీస్ రాయాలి. సో ఎడ్జసెన్సీ మెథడ్ గనక ఫాలో అయితే మనకి కరెక్ట్ ఆన్సర్ అనేది కరెక్ట్ మినిమైజ్డ్ ఎక్స్ప్రెషన్ అనేది వస్తుంది అనమాట. ఓకే సో ఇక్కడ ఎడ్జసెన్సీస్ రాసుకొని లీస్ట్ ఎడ్జసెన్సీ ఏదైతే ఉంటుందో దాన్ని కన్సిడర్ చేసుకుంటాము. అక్కడి నుంచి మాక్సిమం పాసిబిలిటీ ఆఫ్ గ్రూపింగ్ చేస్తాం అనమాట. సో ఈ నెంబర్ ని సెలెక్ట్ చేసుకొని దీంతో మాక్సిమం ఎన్నిటిని గ్రూప్ చేయగలము, ఎంత మాక్సిమం పాసిబిలిటీ ఉంటే అన్నిటిని గ్రూప్ చేస్తాము. సో మనకి గ్రూపింగ్ లో ఎక్కువ మిన్ టర్మ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 16 ని గ్రూప్ చేసాం అనుకోండి, మనకి ఎక్కువ గ్రూప్ చేస్తే నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ లిటరల్స్ అనేవి ఏమవుతాయి రెడ్యూస్ అవుతాయి. నాట్ వేరియబుల్స్ నెంబర్ ఆఫ్ లిటరల్స్ అనేవి ఏమవుతాయి రెడ్యూస్ అవుతాయి. నెంబర్ ఆఫ్ లిటరల్స్ రెడ్యూస్ అయినాయి అంటే ఆబ్వియస్లీ ఎక్స్ప్రెషన్ కూడా ఏమవుతుంది మనకి మినిమైజ్ అవుతుంది. ఓకే సో దిస్ ఈస్ ద ప్రొసీజర్. అండ్ నెక్స్ట్ ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాము. ఓకే సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లం ఏంటి, సో ఇక్కడ ఫంక్షన్ ఇచ్చారు రెడ్యూస్ ద ఫాలోయింగ్ అండ్ సమ్మేషన్ ఎమ్ ఆఫ్ అని చెప్పి మిన్ టర్మ్స్ ఇచ్చారు. సో ఈ ప్రాబ్లం లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫంక్షన్ లో వేరియబుల్స్ అనేవి మెన్షన్ చేశారా, ఇక్కడ ఫంక్షన్ లో వేరియబుల్స్ మెన్షన్ చేశారా, వేరియబుల్స్ మెన్షన్ చేయలేదు. అండ్ మిన్ టర్మ్స్ ఇచ్చారు. సో ఈ మిన్ టర్మ్స్ లో మాక్సిమం నెంబర్ ఏంటి 13. 13 ని రిప్రజెంట్ చేయాలి అంటే ఎన్ని బిట్స్ కావాలి మనకి 4 బిట్స్ కావాలి. కాబట్టి సో నంబర్ ఆఫ్ బిట్స్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ వేరియబుల్స్ కాబట్టి సో యూ హ్యావ్ టు డ్రా ద 4 వేరియబుల్ కే మ్యాప్ హియర్. సో ఇన్ కేస్ ఫంక్షన్ లో వేరియబుల్స్ మెన్షన్ చేయకపోతే ఇక్కడ ఏదైతే మాక్సిమం నెంబర్ ఇచ్చారో మనకి ఫంక్షన్ లో ఆ మాక్సిమం నెంబర్ ని ఎన్ని బిట్స్ తో రిప్రజెంట్ చేయొచ్చు. సో నంబర్ ఆఫ్ బిట్స్ తెలిస్తే కనుక మనము నంబర్ ఆఫ్ వేరియబుల్స్ తో మనం కే మ్యాప్ డ్రా చేయొచ్చు. ఓకే సో 13 ని రిప్రజెంట్ చేయాలి అంటే మనకి 4 బిట్స్ సరిపోతుంది. కాబట్టి మనం 4 వేరియబుల్ కే మ్యాప్ ని డ్రా చేస్తాం. నెంబర్ ఆఫ్ బిట్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ అని చెప్పాం కదా. ఓకే సో ఇక్కడ ఫంక్షన్ లో ఏబిసిడి అని మెన్షన్ చేస్తే ఏబిసిడి అని తీసుకునే వాళ్ళము, WXYZ అంటే WXYZ ఏవైతే వేరియబుల్స్ మెన్షన్ చేస్తారో సేమ్ వాటిని మాత్రమే యాస్ట్రిక్స్ గా మనం కన్సిడర్ చేసుకోవాలి. ఏవి మెన్షన్ చేయనప్పుడు సో మనం ఎలా అయినా కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే సో ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి మనం ఏబిసిడి అని తీసుకున్నాము అండ్ 4 వేరియబుల్ కే మ్యాప్ డ్రా చేసేసాము. అండ్ నెక్స్ట్ ప్రతి సెల్లులో మనం ఏం చేయాలి, దాని యొక్క ఈక్వలెంట్ డెసిమల్ రిప్రజెంటేషన్ ని ప్లేస్ చేయాలి. ఆఫ్టర్ దట్ ఇక్కడ ఇచ్చినవి మనకి మిన్ టర్మ్స్ కాబట్టి మిన్ టర్మ్స్ ని కే మ్యాప్ లో వన్స్ గా ప్లేస్ చేస్తాము. కాబట్టి ఇక్కడ ఇచ్చిన ఈచ్ మిన్ టర్మ్ ని కే మ్యాప్ లో 1 గా ప్లేస్ చేసి రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. ఓకే ఆ తర్వాత ఏం చేయాలి, ఈచ్ మిన్ టర్మ్ కి ఎడ్జసెన్సీస్ రాయాలి. సో ఇవి ఎడ్జసెన్సీస్, ప్రతి మిన్ టర్మ్ కి ఎడ్జసెన్సీస్ రాయాలి. ఇక్కడ మిన్ టర్మ్స్ కాబట్టి ఇక్కడ ప్రతి సెల్ ఏంటి ప్రొడక్ట్ టర్మ్ ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ మనం గ్రూపింగ్ చేసినప్పుడు కూడా వచ్చేది ఏంటి ప్రొడక్ట్ టర్మ్ మే రాయాలి. ఓకే
సో ప్రతి సెల్ కి ఇక్కడ ఎడ్జసెన్సీస్ రాసేసాము. ఇక్కడ చూడండి 0 తీసుకున్నాం. 0కి ఏమేమి ఎడ్జసెంట్ ఉంది? 1 ఎడ్జసెంట్, 0కి 8 ఎడ్జసెంట్, 0కి 2 ఎడ్జసెంట్. సో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎడ్జసెన్సీస్ ఉన్నాయి ఇక్కడ? 3 ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ ఎడ్జసెన్సీస్ ఎన్ని ఇక్కడ? 3. అలా ప్రతి మింటమ్ కి మనము నెంబర్ ఆఫ్ ఎడ్జసెన్సీస్ రాయాలి. రాసిన తర్వాత లీస్ట్ ఎడ్జసెన్సీ నెంబర్ ఏదైతే ఉంటుందో దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాము. ఓకే, సో లీస్ట్ ఎడ్జసెన్సీ నెంబర్ ఏంటి మనకి? ఇక్కడ చూడండి, ప్రతిదానికి మనము ఎడ్జసెన్సీస్ రాసిన తర్వాత మింటమ్ 0కి ఎన్ని ఎడ్జసెంట్ గా ఉన్నాయి? 3 ఉన్నాయి ఎడ్జసెంట్ గా. అలానే మింటమ్ 1, మింటమ్ 2, సో అలా 13 వరకు రాసాము. ఓకే, సో లీస్ట్ ఎడ్జసెన్సీ ఉన్నవి తీసుకోండి. లీస్ట్ ఎడ్జసెన్సీ అంటే ఇక్కడ 2 ఉన్నాయి. ఏంటి? 7, నెక్స్ట్ 10, నెక్స్ట్ 12. వీటికి మాత్రమే లీస్ట్ ఎడ్జసెన్సీస్ ఉన్నాయి. సో ఫస్ట్ 7 ని కన్సిడర్ చేసుకుందాం. 7 అంటే ఇక్కడ ఉంది. ఇక్కడ మీరు కర్సర్ ప్లేస్ చేసి దీంతో మాక్సిమం ఎన్నిటిని చేయొచ్చు. దీంతో 16 చేయటానికి ఉందా? లేదు. దీంతో 8 చేయటానికి ఉందా? లేదు. దీంతో మనం ఎన్ని చేయొచ్చు? క్వాడ్ మాత్రమే చేయగలము. ఇక్కడ ప్లేస్ చేసి 7 తోటి మనం ఏం చేయగలము? క్వాడ్ మాత్రమే చేయగలము. ఓకే, సో ఇలా క్వాడ్ చేసాము. ఇక్కడ ఈ 2 సెల్స్ హారిజాంటల్ గా చూసినట్లయితే ఏ బార్ కామన్, వర్టికల్ గా చూసినట్లయితే డి కామన్. సో ప్రతి గ్రూప్ కి వచ్చేది మనకి ప్రొడక్ట్ టర్మ్ కాబట్టి యూ కెన్ రైట్ ఏ బార్ ఇంటూ ఏ బార్ డాట్ డి, ఏ బార్ డాట్ డి. ఓకే, మరి ఇలా గ్రూప్ చేసినప్పుడు ఏమేమి ఇన్వాల్వ్ అయి ఉన్నాయి? 1, 3, 5, 7. 7 ఆల్రెడీ టిక్ చేసాము. సో 1, నెక్స్ట్ 3, ఇక్కడ 3 అసలు రాయలేదు, 3 మెన్షన్ చేయండి. సో 3 కూడా ఇన్వాల్వ్ అయి ఉంది. అండ్ నెక్స్ట్ 5 అండ్ నెక్స్ట్ 7 ఆల్రెడీ టిక్ చేసేసాం. అండ్ నెక్స్ట్ లీస్ట్ ఎడ్జసెన్సీ ఉన్న ప్రియారిటీ ఏంటి? 10. 10 ఎక్కడుంది? ఇక్కడ ఉంది. 10 తో అసలు ఇక్కడ ఏమన్నా సరౌండింగ్ ఉందా? ఇక్కడ లేదు. కార్నర్స్ ఉన్నాయి ఎడ్జసెంట్ గా. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కార్నర్స్ ఉన్నాయి. ఏంటి ఆ కార్నర్స్? 10, 2, 8. 10 కి ఈ 2 ఎడ్జసెంట్. సో ఈ 10 ని తీసుకొని మనము 4 అంటే క్వాడ్ చేయొచ్చు. క్వాడ్ చేయొచ్చు. సో క్వాడ్ అంటే ఎలా? ఇక్కడ చూడండి. సో దీన్ని మనం ఇలా ఫోల్డ్ చేసినట్లయితే మనకి 0కి 2 ఎడ్జసెంట్ గా వస్తుంది, 8కి 10 ఎడ్జసెంట్ గా వస్తుంది. సో మనకి ఇక్కడ ఏమవుతుంది? క్వాడ్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ 0, 2 అండ్ 8, 10 ఇలా వస్తాయి ఫోల్డ్ చేసినప్పుడు. సో వీ కెన్ ఫార్మ్ ద క్వాడ్. సో క్వాడ్ ఫామ్ చేసినప్పుడు మనకి ఇక్కడ హారిజాంటల్ గా బి బార్ కామన్ ఉంది, వర్టికల్ గా డి బార్ కామన్ ఉంది. కాబట్టి ఏం రాయొచ్చు మనము? బి బార్ డి బార్ అని రాయొచ్చు. బి బార్ డి బార్. అండ్ నెక్స్ట్ ఏవేవి సెల్స్ గ్రూప్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయో చూడండి. 0 to 8, 10. సో 0 టిక్ చేయండి, 2 టిక్ చేయండి, అండ్ 8 అండ్ 10 ఇవి గ్రూప్ లో ఇన్వాల్వ్ అయిపోయినాయి. అండ్ నెక్స్ట్ లీస్ట్ ఎడ్జసెన్సీ నెంబర్ ఏంటి? 12. నెక్స్ట్ లీస్ట్ ఎడ్జసెన్సీ నెంబర్ ఏంటి? 12. సో 12 కన్సిడర్ చేసుకుందాం. 12 ఇక్కడ ఉంది. 12 తో మనం 16 చేయడానికి ఉందా? లేదు. ఆక్టేట్ చేయడానికి ఉందా? లేదు. సో 12 తో మనం ఏం ఫామ్ చేయగలము? క్వాడ్ మాత్రమే ఫామ్ చేయగలము. బై యూజింగ్ 12 we can form the quad. ఓకే, సో ఇక్కడ హారిజాంటల్ గా ఏ కామన్ ఉంది, వర్టికల్ గా సి బార్ కామన్ ఉంది. సో యూ కెన్ రైట్ ఏ సి బార్. ఏమని రాయొచ్చు మనం ఇక్కడ? ఏ సి బార్ అని రాయొచ్చు. అండ్ ఇలా గ్రూప్ చేసినప్పుడు ఏమేమి ఇన్వాల్వ్ అయి ఉన్నాయి? 12, 8, 13, 9. 12, 8, 13, 9. సో ఇక్కడ చూడండి 12, 8, 13, 9 అన్ని మింటమ్స్ గ్రూప్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కదా. అన్నిటికీ టిక్ మార్క్ ప్లేస్ చేసాం మనం. అన్నిటికీ టిక్ మార్క్ ప్లేస్ చేసాము. అన్ని మింటమ్స్ గ్రూప్ లో ఇన్వాల్వ్ అయిపోయినాయి. సో మన మినిమైజేషన్ ప్రొసీజర్ అనేది కంప్లీట్ అయినట్లు. సో దిస్ వన్ ఈస్ ద మినిమైజ్డ్ ఎక్స్ప్రెషన్. మినిమైజ్డ్ ఎక్స్ప్రెషన్. సో కొంచెం ప్రాక్టీస్ చేయండి. ఎందుకు అంటే ఈ ఎడ్జసెన్సీస్ రాసుకొని మాక్సిమం పాసిబిలిటీ చూసుకొని మనం గ్రూపింగ్ చేస్తాము. సో అప్పుడు మనకి కరెక్ట్ గా మినిమైజ్ అయిన ఎక్స్ప్రెషన్ వస్తుంది. అలా కాకుండా మీరు ఎడ్జసెన్సీస్ రాయకుండా జనరల్ గా కన్సిడర్ చేసుకుంటే ఏంటి అంటే లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ అనేది వస్తుంది. ఎలా గ్రూప్ చేయాలి, ఏం చేయాలి అనేది.
సో యూ షుడ్ ఫాలో ద adjacency ప్రొసీజర్. ఓకే, సో లీస్ట్ adjacency తీసుకొని దాంతో మాక్సిమం ఎన్నిటిని గ్రూప్ చేయగలవచ్చో అలా మనం స్టెప్ వైజ్ గా వస్తాము. సో అప్పుడు మనకు ఫైనల్ గా మినిమైజ్ అయిన ఎక్స్ప్రెషన్ అనేది వస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ 4 వేరియబుల్ కే మ్యాప్. సో ఇప్పటి వరకు మనము 2 వేరియబుల్ 3 వేరియబుల్ 4 వేరియబుల్ కే మ్యాప్ ప్రాబ్లమ్స్ మిన్ టర్మ్స్ ఇస్తే ఎలా ప్లేస్ చేయాలి అండ్ ఆ మిన్ టర్మ్స్ ని గ్రూప్ చేసి మినిమైజ్డ్ ఎక్స్ప్రెషన్స్ అనేవి రాసాము. ఓకే, సో నెక్స్ట్ క్లాస్ లో మ్యాక్స్ టర్మ్స్ తీసుకుందాము. అంటే మనకి ఇచ్చిన టర్మ్స్ మిన్ టర్మ్స్ కాదు, మ్యాక్స్ టర్మ్స్. మ్యాక్స్ టర్మ్స్ అయితే కే మ్యాప్ లో ఎలా ప్లేస్ చేయాలని చెప్పాను, జీరోగా ప్లేస్ చేయాలని చెప్పాను. సో మిన్ టర్మ్స్ అయినా మ్యాక్స్ టర్మ్స్ అయినా ప్రొసీజర్ సేమ్. ఓకే, సో జీరోస్ గా ప్లేస్ చేస్తాము అండ్ ప్రతి సెల్ కి అక్కడ ఇచ్చిన ప్రతి మ్యాక్స్ టర్మ్ కి నెంబర్ ఆఫ్ ఎడ్జెసెన్సీస్ రాస్తాము. లీస్ట్ ఎడ్జెసెన్సీ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొని మనం గ్రూపింగ్ చేస్తాము. ప్రొసీజర్ అంతా సేమ్, బట్ డిఫరెన్స్ ఏంటి అంటే ఫైనల్ గా ఎక్స్ప్రెషన్ రాసేటప్పుడు ప్రతి గ్రూప్ కి వచ్చేది ఏంటి, మనకి అక్కడ సమ్ టర్మ్ వస్తుంది. సమ్ టర్మ్ వస్తుంది, ప్రతి గ్రూప్ కి ఏమొస్తుంది మనకు అక్కడ సమ్ టర్మ్ వస్తుంది. కాబట్టి ఇక్కడ మీరు సైడ్స్ కూడా ఏం రిప్రజెంట్ చేయాలి, సమ్ టర్మ్సే రాయాలి. సో ఇక్కడ మనం జనరల్ గా 0 0 0 1 1 1 1 0 అని రాస్తున్నాము. ఇన్ POS మనకి 0 మీన్స్ ద కాంప్లిమెంట్ ఆఫ్ ఏ అన్కాంప్లిమెంట్ ఆఫ్ ద వేరియబుల్, 1 ఈస్ ద కాంప్లిమెంట్ ఆఫ్ ద వేరియబుల్. సో కాబట్టి ఇక్కడ 0 0 అంటే యూ హ్యావ్ టు రైట్ A plus B. బట్ ఇన్ SOP హియర్ వీఆర్ రైటింగ్ A bar B bar. ఏమని రాస్తున్నాము, మిన్ టర్మ్స్ రిప్రజెంటేషన్ లో ఇక్కడ A bar B bar అని రాస్తున్నాము. మ్యాక్స్ టర్మ్స్ అయితే హియర్ యూ హ్యావ్ టు రైట్ A plus B. ఓకే, సో అలా మనం ఇక్కడ గ్రూపింగ్ అనేది చేస్తాము. మ్యాక్స్ టర్మ్స్ మొత్తం ప్రొసీజర్ అంతా సేమ్. ఫైనల్ ఎక్స్ప్రెషన్ రాసేటప్పుడు మనం రాసేది ఏంటి, మ్యాక్స్ టర్మ్ రాస్తాం. మ్యాక్స్ టర్మ్ అంటే సమ్ టర్మ్, ప్రతి గ్రూప్ కి ఇక్కడ వచ్చేది సమ్ టర్మ్. ఓకే, అండ్ ఇక్కడ ఇచ్చిన మ్యాక్స్ టర్మ్స్ ని మనం జీరోస్ గా ప్లేస్ చేస్తాము కే మ్యాప్ లో. ఓకే, అదొకటే డిఫరెన్స్ అండ్ ప్రొసీజర్ సేమ్ మొత్తము, బట్ రాసేది ఇక్కడ సమ్ టర్మ్స్ రాస్తాము. అంటే మనకి ఇక్కడ వచ్చేది ఏంటి, POS ఎక్స్ప్రెషన్, ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ ఎక్స్ప్రెషన్. సో ప్రతి గ్రూప్ కి మధ్యలో ప్రొడక్ట్ ఆపరేషన్ ఉంటుంది అండ్ ప్రతి గ్రూప్ కి మనకు వచ్చేది సమ్ టర్మ్, ప్రతి గ్రూప్ కి మనకు వచ్చేది సమ్ టర్మ్. ఓకే, సో ఇవి నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.